ఒకప్పుడు విస్తృతంగా విరాజిల్లే పచ్చని అరణ్యంలో ఒక శక్తివంతమైన చీమల సేన ఉండేది. వాటిని వేగవంతమైన చీమలు అని పిలిచేవారు. అవి బలమైనవి, కష్టపడేవి మరియు క్రమశిక్షణతో ఉండేవి. ప్రతిరోజూ అవి సమంగా వరుసలో నడుస్తూ ఆహారం తెచ్చేవి మరియు తమ రాణిని రక్షించేవి. ఆ సేనకు నాయకురాలు జనరల్ టైటన్. ఆమె కాలనీలోనే అతిపెద్ద, ధైర్యవంతమైన చీమ. ఆమె జ్ఞానంతో నడిపి ఎన్నో విజయాలు సాధించింది. కాని చిన్న చీమల మధ్య ఒకటి ఉండేది, లుమో. అది చిన్నదే కాని తెలివైనదిగా, ప్రశ్నలు అడిగేవాడిగా ఉండేది. మిగతావాళ్లలా ఆదేశాలను మూగగా అనుసరించేది కాదు. మహాప్రయాణం ప్రారంభమైంది. ఒక వేసవి ఉదయం రాణి ఒక ముఖ్యమైన ఆదేశాన్ని ఇచ్చింది. వర్షాకాలం రాబోతోంది. బంగారు మైదానంలో నుంచి తీయని బెర్రీలు తీసుకురండి అని ఆదేశించింది. జనరల్ టైటన్ వేలాది చీమలను ముందుండి నడిపించింది. అన్వేషక చీమలు వదిలిన సువాసన మార్గాన్ని అనుసరిస్తూ అవన్నీ గుండ్రమైన వరుసలో ప్రయాణించాయి. లుమో మళ్లీ వెనకనుంచి తన కళ్ళు కలిపి చుట్టూ చూస్తూ వెళ్తోంది. అజ్ఞాతమైన మలుపు. అప్పట్లో ఒక్కసారిగా ఒక బలమైన గాలివేసి చీమలు వెళ్లే సువాసన మార్గాలను చెదరగొట్టేసింది. జనరల్ టైటన్ గుర్తించలేదు. ఆమె ఒక సున్నితమైన సువాసనను అనుసరిస్తూ వారిని వలయాకారంగా నడిపించింది. చీమలు ప్రశ్నించకుండా ఆమెను అనుసరించాయి. తమ నాయకురాలిపై, అలవాటైన నడకపై నమ్మకం. ఇలా తిరుగుతూనే అవి ఎప్పటికీ ముందుకెళ్లలేదు. గంటలు గడిచాయి. ఒక రోజు పూర్తయింది. చీమలు అలసిపోయాయి, కాని నడవడాన్ని ఆపలేదు. ఎందుకంటే అవి ఎప్పుడూ అదే చేస్తుంటాయి. కాని లుమోకి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. మళ్లీ అదే ఆకును, అదే రాయిని చూస్తోంది. ఏదో తప్పుడు జరుగుతోంది, లుమో అనుకుంది. చక్రాన్ని విరిచిన ధైర్యం. లుమో మాట్లాడటానికి ప్రయత్నించింది, కాని పెద్ద చీమలు పట్టించుకోలేదు. జనరల్ టైటన్కు తెలుసు ఆమె ఏం చేస్తుందో అని చెప్పారు. కాని లుమో ధైర్యం వదలలేదు. అది ఒక పొడవైన గడ్డి ఆకుపైకి ఎక్కి చుట్టూ చూసింది. అప్పుడే కనిపించింది, మొత్తం సైన్యం ఒక పెద్ద వలయంగా తిరుగుతోంది. అవి ఎక్కడికీ పోవడం లేదు. తనంతటా తాను శబ్దం చేస్తూ అరిచింది, ఆపండి! మనం వలయంగా తిరుగుతున్నాం. ఆదిలో ఎవరూ వినలేదు. కాని కొంతమంది అలసిన చీమలు పైకి చూశాయి. అవి కూడా అదే ఆకును, అదే రాయిని గుర్తించాయి. జనరల్ టైటన్ కూడా విన్నది. ఆమె కూడా గడ్డి ఆకుపైకి ఎక్కింది. ఆమె ఆశ్చర్యపోయింది. రాణి పక్షాల శాపథం. ఇది నిజమే. తన తప్పు గుర్తించిన జనరల్ టైటన్ వెంటనే ఆదేశాలు ఇచ్చింది. వరుసను విరగదీసింది. కొత్త సువాసన మార్గాన్ని ఏర్పరచడానికి అన్వేషక చీమలను పంపింది. త్వరలో కొత్త దారి ఏర్పడింది. అది వాళ్లను బంగారు మైదానానికి సురక్షితంగా తీసుకెళ్ళింది. కొత్త తరహా నాయకత్వం. చీమలు తిరిగి ఆహారంతో ఇంటికి చేరుకున్నాక రాణి వారిని అభినందించింది. కాని అంతకంటే ముందు లుమోను ముందుకు పిలిచింది. ఒక గొప్ప నాయకుడి కోసం శక్తి మాత్రమే కాదు, ఆమె చెప్పింది, జ్ఞానం, ఆసక్తి మరియు తప్పు అనిపించినప్పుడు ప్రశ్నించే ధైర్యం కూడా అవసరం. ఆ రోజు నుంచి లుమోను అన్వేషక చీమగా నియమించారు. దాని పని ఎప్పుడూ గమనించడం, ఆలోచించడం మరియు కాలనీకి దారి చూపడం. అప్పటినుంచి వేగవంతమైన చీమలు మళ్లీ ఎప్పటికీ మరణచక్రం లో పడలేదు. కథ నుండి నేర్చుకోవలసిన పాఠాలు: 1. కళ్ళు మూసుకుని అనుసరించడం ప్రమాదకరం. ఎప్పుడూ స్వయంగా ఆలోచించండి. 2. చిన్న గొంతులకు విలువ ఉంది. తప్పు కనపడితే ధైర్యంగా మాట్లాడండి. 3. నిజమైన నాయకులు తప్పు ఒప్పుకుంటారు మరియు ఇతరుల మాట వింటారు.